దీంట్లో రాజ్యాంగంలో చేర్చబడ్డ భాగం, రాజ్యాంగంలో చేర్చబడ్డ భాగం ఏది అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ భాగాన్ని, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 9A అనే భాగాన్ని పొందుపరచడం జరిగింది. అదేవిధంగా దీంట్లో నిబంధనలు ఏం చేర్చాం, రాజ్యాంగంలో కొత్తగా చేర్చబడ్డ ఆర్టికల్స్ ఏంటి అది కూడా మనం గమనించాలి. రాజ్యాంగంలో చేర్చబడ్డ నిబంధనలు అంటే ఆర్టికల్స్ ఏవి అంటే ఆర్టికల్ 243 నుంచి 243O, అదేవిధంగా ఆర్టికల్ 243P నుంచి 243ZG వరకు ఉన్న నిబంధనలు చేర్చారు. 243 నుంచి 243O, 243P నుంచి 243ZG వరకు ఉన్న నిబంధనలు చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ 73, 74 రాజ్యాంగ సవరణల ఆధారంగా రాజ్యాంగంలో నూతనంగా చేర్చబడ్డ షెడ్యూల్స్ ఏంటి? షెడ్యూల్స్ అంటే ఇక్కడ 11వ షెడ్యూల్, ఇక్కడ 12వ షెడ్యూల్ని చేర్చారండి. వీటిలో ఇంకా రాజ్యాంగబద్ధ ముఖ్యమైన రాజ్యాంగబద్ధ హోదా కల్పించబడ్డవి ఏవి అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధ హోదా, రాజ్యాంగబద్ధ హోదా ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ సభకు రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చామండి. గ్రామ సభకు సంబంధించి గమనించాల్సి వస్తే 243A గ్రామ సభ. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగబద్ధ హోదా ఎవరికి ఇచ్చామంటే జిల్లా ప్రణాళికా కమిటీ, జిల్లా ప్రణాళికా కమిటీ 243ZD, అదేవిధంగా మెట్రోపాలిటన్ ప్రణాళికా కమిటీ, మెట్రోపాలిటన్ ప్రణాళికా కమిటీ 243ZE, వీటికి రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చాం. ఇక్కడ రాజ్యాంగబద్ధ హోదా వీటికైనా ఇచ్చాము, ఇంకా ఎవరికి ఇవ్వలేదా అంటే ఇవి ముఖ్యమైనవని గమనించాలి. రాజ్యాంగబద్ధ హోదా ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణలో ఒకటే అంశం అని గమనించండి, 243A గ్రామ సభ. అక్కడ మాత్రం జిల్లా ప్రణాళిక కమిటీ, మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ, అంటే ప్రతి జిల్లాకు ఒక ప్రణాళిక కమిటీ ఉండాలని. 243ZD మెట్రోపాలిటన్ సిటీ అంటే 10 లక్షల కన్నా ఎక్కువ మంది జనాభా ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ సిటీ అంటారు. అలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ కూడా ప్రణాళిక కమిటీలు ఉండాలని చెప్తున్నది ఏంటి అంటే మనకి 243ZE ప్రకారం మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ. ఇది 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలండి. మన సిలబస్లో సమాజ వికాస ప్రయోగం 73, 74 రాజ్యాంగ సవరణలు అని మాత్రమే అని ఉండలేదు, వాటి అమలుకు సంబంధించిన విషయాలు కూడా చెప్పాడు. సో దీంట్లో ఇక్కడ 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుకున్న ఈ చిన్న టేబుల్ నుంచి మనం అట్లీస్ట్ ఒక 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎగ్జామినేషన్ సంబంధించి. ఇది కీలకమైన అంశం, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 73, 74 రాజ్యాంగ సవరణ నుంచి ముఖ్యమైన అంశాలు.